అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత. ప్రజెంట్ నేను ఉప్పేరులో ఉన్నా. ఆదివాసీ పోరు గురించి విజయవాడ ఫిల్మ్ టీమ్ తీశారు. దాని గురించి ఎవరేం చెప్పబోతున్నారని తెలుసుకున్నాం. అదిగారు మీకు ఎలా అనిపించింది షార్ట్ ఫిల్మ్? మీరు హీరోనా ఇందులో? అయితే ఈ స్టోరీ రాసి నేను ఫస్ట్ కిరణ్ చెప్పాను. కిరణ్ తర్వాత మహేష్ వాళ్ళిద్దరు కలిసి స్టోరీ డెవలప్ చేశారు. మీరు ఇంతకు ముందు వేరే షార్ట్ ఫిల్మ్స్ తీశారు కదా, అంటే ఆదివాసీ గురించి తీయాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను ఇంతకుముందు వేణు అని అందరికి మాటించాను, అంటే వాళ్ళ గురించి తీద్దాం అని చెప్పేసి సరే తీద్దాం అని చెప్పేసి వాళ్ళ గురించి కొంచెం స్టోరీ రాసి ఒక లైన్స్ వాళ్ళిద్దరు డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఆ రోజు రాత్రి కూడా 10 గంటలకు వచ్చి వాళ్ళిద్దరు స్టోరీ రాశారు. స్టోరీ రాసిన తర్వాత డైరెక్ట్ షూట్లోకి వెళ్ళిపోయాం. షూట్లోకి వెళ్ళిపోయింది ఇక ఆయన సడన్గా వచ్చారు ఇలా నందా గారు. వచ్చాక ఇంకా స్టోరీ అంతా ఒక డెవలప్ అయిపోయింది. అందరూ బాగా చేశారు. ఎస్పీ గారు, మీరు ఫిలిం లో చేశారు కదా, అసలు మీ ఫీలింగ్ ఏంటి? మళ్ళీ ఫిలిం ఎప్పుడు స్టార్ట్, అంటే సెకండ్ మన్యం 2 ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? మేము చాలా కష్టపడి లీలీ ఎంటర్టైన్మెంట్ ద్వారా మన్యం అనే మూవీని తీసాము. మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము చాలా కష్టపడి ఈ మూవీ తీయడం జరిగింది. మాకు చాలా సపోర్ట్ చేశారు కెమెరామెన్ గారు, తర్వాత డైరెక్టర్ గారు, అదే హీరో గారు, తర్వాత మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా కష్టపడి ఇంతకుముందు తీసిన దానికంటే ఈ మూవీలో ఇంకా బాగా చూపించడం కోసం నేను కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గట్టు మాకు చాలా సంతోషంగా ఉంది. కిరణ్ గారు, హీరోయిన్ లేకుండా ఫిలిం తీయాలి ఆదివాసీ గురించి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? హీరోయిన్ పార్ట్ లేకుండా. పార్ట్ నాదైతే కాదు, ఫస్ట్ యాక్చువల్గా అయితే మధు నాకు ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్. సో ఇంటర్మీడియట్ టైంలోనే నేను ఫిలిమ్స్ అవి చేద్దామన్న ఇంట్రెస్ట్తో అలా ఉండేవాడిని. సో ఆ టైంలో నేను వేరే ఛానల్లో వర్క్ చేసేవాడిని. అలాగే అప్పుడే నేను లెర్నింగ్ చేస్తాను నా ఇంటర్మీడియట్ టైంలో. అప్పుడు వాడు నేను ఒకే క్లాస్మేట్స్. ఆ టైంలో అనేవాడు ఇలాగా ఇంటర్మీడియట్ అయిపోయాక మా ఊర్లో చాలా లొకేషన్లు బాగుంటాయి. ఫస్ట్ వాడు అన్నది ఏంటంటే మా ఊర్లో లొకేషన్లు బాగుంటాయి, నువ్వు ఇక్కడ రా ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది అని అన్నాడు. తర్వాత అనుకోకుండా వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడు, అంటే నేను ఫోటోగ్రాఫర్గా. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా అలాగా ఒక నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 4-5 months తర్వాత ఇలా ఫిలిం చేయాలనుకుంటున్నానని చెప్పి నాతో దాదాపు 3 months వరకు నాకు చెప్తానే ఉన్నాడు, చేయాలి ఇలా రావాలి తప్పకుండా చేయాలి. నాకు కొన్ని కారణాల వల్ల నాకు కుదరలేదు, అది అలా డిలే అవుతూ వచ్చింది. ఫైనల్గా 1 day ఇలాగా చేద్దామని ఫిక్స్ అయ్యి, యాక్చువల్గా జనవరి బిఫోర్ ముందు లాస్ట్ 2024లోనే చేయాలి, బట్ టైం కుదరలేదు. జనవరి అయిపోయింది, సంక్రాంతి తర్వాత షూట్ అయితే వచ్చింది. 60 days ఎడిటింగ్ జరిగింది, ఓకేనా? 60 days అండ్ షూటింగ్ 3 daysలో చాలా ఫాస్ట్గా చేసాం. అది కూడా మినిమల్ బడ్జెట్. అసలు బడ్జెట్ అని ఇంత చెప్పడం కాదు, కానీ చాలా లో బడ్జెట్. ఇంత అంతా కాదు, చాలా లో బడ్జెట్, కానీ హై క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇవ్వగలిగాం. దానికి మెయిన్ థింగ్ ఏంటంటే నాకు మహేష్ ఫస్ట్ తెలియదు. అసలు మహేష్ అతను నాకు ఎప్పుడు పరిచయం కూడా లేదు, మధునే పరిచయం చేసేది. ఫస్ట్ డే నేను వచ్చి రావడమే అప్పుడే నాకు పరిచయం, నేను షూటింగ్కి రావడమే, షూట్ చేయడం. ఆ తర్వాత మహేష్తో ర్యాపో పెరిగి ఇద్దరం కూర్చొని ఒక నైట్లో, అతను ఏంటంటే జస్ట్ లైన్ ఇచ్చాడు మధు. ఆ లైన్ని ఒక నైట్లో కూర్చొని ఇన్ని సీన్లు ఉండాలి, ఇందులో 2 సాంగ్లు ఉండాలి, ఇలాగ ఒక క్లైమాక్స్లో ట్విస్ట్ ఉండాలని చెప్పి అప్పటికప్పుడు ఇద్దరం రాసుకొని షూట్ అయితే చేసాం. మీ ఫీలింగ్ ఏంటి మరి? నాకు ఫీలింగ్ ఏం లేదండి. ఇది నేను చేసింది ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ నేను 10-12 టైమ్స్ చేశాను. ఇందులో ఏదంటే ఫస్ట్ కొత్తగా అనిపించింది, ఇంకా థ్రిల్. అందరూ కొత్త పాత్రలు, అందరూ బాగా చేశారు. వేణు గారు, మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎంతమంది చేశారు ఈ ఫిలింకి? మీ కష్టం ఎలా అనిపించింది? ఎక్సలెంట్. ఫిలిం మన్యం అనేది మాకు టైం టేబుల్ ఇచ్చారు. ఇంకా జనవరిలో మాకు షెడ్యూల్ ఇచ్చారు, కానీ జనవరిలో మాకు వాళ్ళకి మేము దొరకలేదు. టైం టేబుల్ వాళ్ళకి ఇచ్చిన టైం టేబుల్ ఉండలేదు. బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల అటు హీరో కానీ డైరెక్టర్ కానీ అటు కెమెరామెన్ కానీ కొంచెం కష్టపడ్డారు. దానికి సారీ. ఎందుకంటే ఎక్సలెంట్ మూవీ అయితే రాము గారు, మీరు విలన్ గా చేశారు. విలన్ గా చేసినప్పుడు అంటే తర్వాత వాళ్ళ ఫిలిం లో తన కష్టాన్ని మీకు ఎలా అనిపించింది? అతి తక్కువ ఖర్చులో ఆ మాత్రం తీశారంటే అసలు చాలా గ్రేట్ అండి. వాళ్ళు కష్టపడడానికి వాళ్ళని చూడలేక చెమటలు కారుతా ఉంటే ఆ రాయనక రప్పనక గొట్టనక మెట్టనక తిరుక్కుంటా కాళ్ళు చెప్పులుండి చెప్పులు లేక
అంత శ్రమపడి కష్టపడి ఆ మాత్రం తీసినారు అతి తక్కువ ఖర్చులు. అది చాలా గ్రేట్ అండి. డైరెక్టర్ గ్రేటు, వీడియో కెమెరా గ్రేట్, చాలా గ్రేట్ తీశారండి. మాకు చెప్పడం కూడా చాలా ఉపదేశం చెప్పారు. ఏమని చెప్పారు, ఏమండి ఇది సంగతి, ఇట్లా తీస్తే ఇది బాగా డెవలప్ అయ్యింది, దానికి బాగా ఇట్లా ఎట్లా చెప్తే అట్లా నడుతుంది అని చెప్పుకుంటూ వచ్చారండి. మమ్మల్ని తిట్టలేదు, ఆవలేదు, ఏం చేయలేదు. కాకపోతే 1కి 4 చుట్టూ ప్రాసెస్ చెప్పారు. బాగా క్లాస్ గా చెప్పి నీట్ గా తీర్చుకున్నారు. మరి అది బాగా సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను సార్. వేనా అలా కాదు, ఇప్పుడు పిల్లలు ఎంతమంది అనుకుంటున్నాము, బ్యాక్ సైడ్ లో ఎంతమంది కావాలి, మాకు ఎంతమంది జనాలు కావాలి అని అడిగాం కదా. అడిగినప్పుడు అంతమంది జనాలు వస్తారని మీరు అనుకున్నారా, అనుకోలేదు? అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మన విలేజ్ లో సినిమా ఫీల్డ్ లో ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు వెళ్ళి మాట్లాడి మోటివేషన్ చేసి అప్పటికప్పుడు అది 4-5 రోజులు, నెల రోజులు చెప్పింది కాదు. 2-3 అవర్స్ చెప్పిన తర్వాత 2-3 అవర్స్ లో అక్కడ వాళ్ళని ఏర్పాటు చేయవలసి వచ్చింది. అలాగే జాతర ఎపిసోడ్ కూడా ఐ మీన్ ఫిలిం లో అంతమంది వస్తారని అనుకోలేదు. ఊహించలేదు అసలు. నేను 20-30 మంది వస్తే చాలేము, సరిపోతారేమో అనుకున్నా. అది 200 పైకి వచ్చారు, 200 పైకి వచ్చారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆ రోజు? ఎక్సలెంట్. ఆ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఓకే. అంటే ఆ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్లు అయితే జరిగింది. ఓకే, అంటే మీరు అందరూ అంత రెడీ అయి ఉన్నారు, వాళ్ళు అంతమంది వచ్చారు, సడన్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. తీసేది నేను, బ్రో మన డైరెక్టర్ మనోడు చెప్తున్నాడు ఇలా జరిగి, బ్రో నా దగ్గరికి వచ్చి అన్నాడు, బ్రో పెద్ద ఇష్యూ అయింది, ఇప్పుడు మనం కెమెరా ఇదంతా ఎలా బ్రో, మనోళ్ళు గొడవ పడిపోతున్నారు, ఇదేనా పెద్ద ఇష్యూ అయిద్దని అని అంటే మధు అన్నాడు అనమాట. వేనని ఉన్నాడు, నేను మాట్లాడు, వేనని చూసుకుంటాడు, ఈ పని మీరు చేయండి, అన్న మాట్లాడేస్తాడు, అయిపోతుంది, మీ దగ్గర రాదు అసలు, దాని గురించి వదిలేసి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించాడు. బట్ యాక్చువల్ గా జాతర సీక్వెన్స్ అయితే అన్న నిజం ఎవరికి ఏం తెలియదు ఏంటంటే దాన్ని ఒక పెద్ద వేలో అనుకున్నాం. ఒక అంటే దాంట్లో చాలా కొన్ని ఎలిమెంట్స్ అనుకున్నాం, ప్లస్ చాలా రకాలుగా ఎన్నో విధాలుగా చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇంకా ఆ మాత్రం తక్కువ ఖర్చులో ఆ జాతర చేసినట్టు రికార్డు, జనం రావడం చూడండి. ఒక్క మాటకి ఒక లైవ్ ఎట్టొచ్చారంటే అది ఒక విధంగా ఒక మాట చెప్తే వచ్చేసినారు. అది ఎందుకు వచ్చినారు అన్నది అసలు మాకే స్పందన లేదు. ఫాదర్ మదర్ నాకు బాగా తెలుసు, బాగా రిలేటివ్స్ నాకు ఫ్యామిలీ చాలా దగ్గర, ఇసుక్కోకుండా ఇంకా వేరే అయితే ఎవరు డాడీకి వాళ్ళ మమ్మీకి యాక్టర్ చెప్పుకోవచ్చు. చాలా చాలా పిల్లగాని పంపించడం అన్ని పనులు మానుకొని కూడా నువ్వు వెళ్ళే ముందు అది తీసుకొని దాన్ని శిక్ష తీసుకురామంటాం, చాలా గ్రేట్. బాగా సపోర్ట్ చేయాలి. అది వాళ్ళ ఉన్న పనులకి రాకూడదు, కాకపోతే పంపించినారు. కానీ నేను మెయిన్ ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి, కమలేష్ అని మన అప్పటికప్పుడు డెవలప్ చేసుకొచ్చి చాలా బాగా చేశారు. మీ విషయం చెప్పిన ఆ రోజు ఇంతకే ఆ డోలక్లు అయ్యి వీళ్ళు వేరే దగ్గర కూడా పురమాయించారు, అది రాలే. అప్పటికప్పుడు ఆయన మాకు దానికన్నా ముందు రోజు నుంచి అక్కడక్కడ తిరుగుతున్నాడు. నేను చూసాను దాని ముందు రోజు జాగ్రత్త 2 రోజు ఫస్ట్ లాస్ట్ లో గొడవ అయిన తర్వాత కదా డోలక్ పట్టుకోవచ్చు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాని తర్వాత వెంటనే అన్న వెళ్ళి వేసుకొచ్చాడు, 4 వేసుకొచ్చి పట్టుకోవచ్చు. 2000 ఎవరు రారు ఆ టైంలో, ఆ టైంలో 2000 ఎవరు రారు అసలు. నువ్వెవరు అసలు పోమాట. అలాంటిది మనసు కట్టు పంపించింది అంటే ఈ పిక్చర్ గురించి పంపించింది అన్న. మనం 3 రోజుల్లో ఎప్పుడు ఫిలిం అనుకుంటే నిజాన్ని చెప్పాలంటే ఫిలిం ఎవడు బయట చూసిన తర్వాత వాడు షాక్ అవుతాడు. 3 రోజుల్లో తీసారనంటే అప్పుడు నమ్మడు. అది వచ్చి నేను చెప్తున్నా, ఎడిట్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా. ఆ స్కూల్ పిల్లగాలు రావటం, టీచర్లు పంపించడం, మళ్ళీ ఆ స్కూల్ పిల్లగాలు గుట్టగా రావటం, మళ్ళీ అక్కడి నుంచి గోడౌన్లోకి వెళ్ళటం, అసలు అది కూడా గ్రేట్. ఆయన అక్కడ కూర్చుని అలాగా క్యాప్ పెట్టుకుని అలా కూర్చున్నాడు, చూపిస్తాడు ఆయన లాస్ట్ లో మీరు ఏం చేయాలి అక్కడ దానికి వచ్చింది మూవీ. మీరు అక్కడ బ్యానర్ లో ఇక్కడ కనబడుతున్నాడు, ఆ లుక్ హీరోని సేమ్ అతనే 2 చోట్ల ఉంటాడు.
అక్కడ ఉన్నదానికి చివర ఉన్నదానికి సంబంధం ఏంటంటే మీరు శాంపుల్ చూడాలంటే పోస్టర్ పిల్లగాలు ఉన్నారు చూసావా ఆ ఫేస్ చూసి చెప్తే ఎక్సలెంట్ వచ్చింది అది. నేను పోస్టర్ ఏం చూస్తున్నారు అక్కడ అవుతుంది అదొకటే నాకు మైండ్ ఉండిపోయింది. మహేష్ గారు మీరు డైరెక్టర్ కదా, అసలు మీకు థాట్ అంటే మన్యం తీసిన తర్వాత వాళ్ళ టీం వాళ్ళ కష్టాలు మీరు చూసారు, మీకేమనిపించింది? మరి మీ కష్టం ఏంటి? అదే అంటే ఎలా చెప్పాలంటే మెయిన్గా వేణుని థ్యాంక్స్ చెప్పుకోవాలి, బాగా సపోర్ట్ చేశారు. ప్లస్ సాయన్ నేను కూడా అంటే నాకు మా ఫ్రెండే హీరో, ప్లస్ అప్పుడే వచ్చిండు. ఇప్పుడు బాగా ఇచ్చిండు. పైగా మాకు ఒక లైనే ఇచ్చిండు. అట్లా ఇది చెప్పాలంటే ఆ లైన్ని మేము బాగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుని స్టోరీ అంతా నైట్ అంతా నిద్ర లేదు, నైట్ నిద్ర లేదు. 3 రోజులు పడుకోలేదు. పైగా మాకు ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే డబ్బింగ్ కార్డ్ చాలా రిస్క్. ఎందుకంటే షూటింగ్ కి కొంతమంది వస్తారు అఫ్ కోర్స్, బట్ వాళ్ళు డబ్బింగ్ దాకా వస్తారనే చెప్పలేదు. ఎందుకంటే మనం అంతా ఎవరో ప్రొఫెషనల్స్ కాదు, మనం అనుకుంటున్నా పెద్ద ఫిల్మ్ ఏం చేయలేదు. బట్ అండ్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు దాకా ఉత్తేరులో మనోడు మధు చాలా ఫిలింలు చేశాడు, బట్ దానికంటూ కొన్ని డౌన్ ఫాల్స్ వచ్చినాయి. అది బాగాలేదనో అది బాగాలేదనో ఆ మాటలు వచ్చినాయి. బట్ ఈ ఫిలిం అంటే ఎక్కడో కాదు, ఈ ఊర్లోనే కాదు చాలా చోట్ల ఇంకా కొంచెం బాగా తీసుకుంటే బాగుండేది, కొంచెం బాగా తీసుకుంటే బాగుండేది అని చాలా మంది అన్నారు. కాకపోతే ఈ ఫిలిం అలా ఉండదులే. ఖచ్చితంగా ఇది మాత్రం ఒక బెస్ట్ వస్తుంది, బెస్ట్ పార్ట్ ఆఫ్. పైగా సెకండ్ సీక్వెన్స్ లో కూడా మేము అనుకుంటున్నాం చూడాలి సెకండ్ సీక్వెన్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీంట్లోనే అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే బడ్జెట్ ఒకళ్ళు ప్రొడక్షన్ అని చెప్పలేదు, ఏం పెట్టాల. అందరూ వివి ఎంటర్టైన్మెంట్స్ అని ఒక ప్రొడక్షన్ పెట్టుకొని అందరూ అమౌంట్ వేసుకొని చేసింది. ఒక మూవీ టీమ్ బాగా సపోర్ట్ చేసి చూసిన తర్వాత వీళ్ళు ఇదిరా చేశారు అంటే మన ఉప్పేరులో ఈ వివి ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక టీం ఉంది, వాళ్ళు బాగా చేశారు. అక్కడ ఒక మనకు లోపల వచ్చిన విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో జనాలకు కూడా ఒక యాక్టింగ్ వచ్చి వాళ్ళకి యాక్టింగ్ చేస్తే ఇంత ఇంట్రెస్ట్ గా చేస్తారు. అలాగే మెయిన్ లొకేషన్స్ నేను ట్రై చేశాను, బెస్ట్ ఉన్నాయని ఇక్కడ వీళ్ళు చూపించారు. మేము నిజంగా చెప్పాలంటే మేము ఇంకో 2 లొకేషన్స్ అనుకున్నాం. మీకు చెప్పానో లేదు, 2 లొకేషన్స్ ఇటు ఒక సైడ్ ఉన్నాయి లొకేషన్స్. మేబీ సీక్వెన్స్ లో తీస్తామేమో చెప్పలేము. నేనేమంటానంటే ఎప్పుడైనా ఒకటి చేసామనంటే దాని నెక్స్ట్ డే దాని తావు అన్నట్టు ఇప్పుడు ఇది ఇప్పుడు చేసాం కదా, ఈ కింద ఈ వివి ఎంటర్టైన్మెంట్స్ ఉన్న ఛానల్లో కింద ఉన్న వీడియోలు అన్నింటినీ ఇది తగ్గుద్ది. తనడం కూడా కాదు, తని నుంచి ఉంటది పైకి. అయితే ఒకవేళ దీన్ని వీడ్ చేసి ఇంకోటి 2 తీస్తున్నాం అంటే దీన్ని ఖచ్చితంగా దీని పైనే ఉండాలి, దీనికి తగ్గకూడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తారు, చూసాక ఇది ఒక మీకు రేంజ్ ఇచ్చేస్తుంది మైండ్ లో. అబ్బాయి ఏముందా ఎన్ని చేసాం అని, మేమే చేసాం అని కూడా అనుకుంటారు. మ్యాటర్ రాయటంలో కూడా గొప్ప ఉందండి, అదేముంది మీరు చెప్తే ఇప్పుడు దాన్ని బుర్ర ఉపయోగించి మీరు చెప్తున్నారంటే ఈ ప్లాన్ ఇక్కడ ఇది తప్పింది ఇది ఇక్కడ అని ఆ మాత్రం ఉపయోగిస్తున్నారు, బుర్ర బాగా బ్రెయిన్ పెట్టుకొని ఆలోచిస్తున్నారంటే అది గ్రేట్. మాది కాదు గ్రేట్, మేము చేస్తున్నాం అంటే మీరు చెప్తే మేము చేయడానికి ఏముంది, మేము చేస్తున్నాం. అసలు మీది ఉపయోగించి మీరు చేస్తున్నారు, అది కాదు నాకు నిజంగా. నేను బాబాయ్ పాత్ర వచ్చాను, మాది దామర్చర్ల. ఈ సారు ఫలానా షూటింగ్ వెళ్తుందని చెప్పిండు. షూటింగ్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని నేను వచ్చాను. షూటింగ్లు అంటే మనం ఎక్కడైనా జ్ఞాపకం ఉంటుంది, ఆ షూటింగ్లో ఉండాలి. మా ఎదురు బదురు వెళ్ళే మాకు సార్కి నాకు దాని అమ్మట్రా నేను వెళ్తున్నా అంటే వచ్చాను. నేను తెల్లారితే రాజమండ్రి వెళ్ళిపోవాలి అర్జెంట్ పని మీద. అలాంటప్పుడు వచ్చాను. వచ్చి ఏంటి అంటే పేరెత్తిన అడిగితే తండ్రితో అప్పుడాకి వేస్తాడని సార్ చెప్పాను. అది ఎట్లా ఉంటుందో అసలు ఏంటని ఊహించుకోలేదు, ఏం చేయాలని నాకు తెలియదు. అసలు కొత్తగా వచ్చాను, చూస్తున్నాను. చూస్తుంటే తండ్రి పాత్రకి 2 ఉండి వెళ్ళిపోండి అన్నారు. నేను అర్జెంట్గా రాజమండ్రి వెళ్ళాలండి, 2 రోజులు అయితే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను అన్నారు. ఆ 2 రోజులలో ఇది ముగిస్తాం అన్నారు. ఆ 2 రోజులకి వాళ్ళు చెప్పారు. 2 రోజులు
వెళ్ళిపోయాను. ఓకే, నేను ఫైనల్ గా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. అది మా నాన్నగారు. నిజం చెప్పాలంటే మా డాడీ చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు స్టే ఇక్కడ గుళ్ళోనే ఉంచారు. వాళ్ళకి భోజనాలు కానీ అంతే కానీ. తర్వాత షూటింగ్ రోజు కూడా వాళ్ళకి భోజనాలు వేనాన్ని చూసుకున్నాడు. వాళ్ళ పాప వాళ్ళ డాటర్ అన్న లేడు, బట్ అన్న పని మీద బయటికి వెళ్తే వాళ్ళ పాపే చూసుకోండి. ఇంతకుముందు నా ప్రీవియస్ లో చేసిన వీడియోస్ లో చాలా మంది యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సత్యం గారు కానీ, లింగారెడ్డి గారు కానీ, వీళ్ళు నెక్స్ట్ కూడా మన దాంట్లోకి వచ్చి చేస్తారంట. స్టాప్ ఇచ్చారు. నెక్స్ట్ మన ఈ పోస్టర్ ఇవన్నీ చూసి మనకి పార్టీలో చేస్తాం మేము కూడా అని చెప్పి చెప్పారు. మనం కూడా అందరం కలుపుకొని అతి తక్కువ అంటే రికార్డు ఇదే రికార్డు నాకు తెలిసినంత రేట్ ఖర్చు ఎంత అయితే అన్నది మనం చెప్పలేము. అసలు ఆ మాత్రం ఖర్చు అసలు ఖర్చుకి దానికి సరిపెడదాం, అంతటితోనే తీసేద్దాం, దీన్ని నలుగురు చూపెడదాం అని తీసినట్టు అది గ్రేట్ అండి నాకు తెలిసినంత వరకు. ఓకే, చాలా బాగా హెల్ప్ చేస్తారు. అదే విధంగా మన లింగారెడ్డి గారు, సత్యం గారు, మన పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. రామరెడ్డి గారు తప్పకుండా రామరెడ్డి గారు ఒకసారి ఒక ఏంటంటే ఫైనల్ గా ఒక మాట. సో ఫిలిం అయితే చేసేసాం, నా చేతుల నుంచి అయితే బయటకు వచ్చేసింది. నేను చేసేసాను, ఇంకా అంటే ప్రమోషన్ చేయాల్సిన బాధ్యత మీది. మీరు ఒక నలుగురికి నేను ఏమంటానంటే ఒక చిన్న మాట చెప్తాను. బాగోలేని ఫిలిం ని ఒకటి చూసినా ఇంకొకటి చెప్పడు, కానీ ఇక్కడ మన దగ్గర కంటెంట్ ఉంది. మీరు చూసే తర్వాత ఆటోమేటిక్ గా వెళ్ళి ఇంకొకటి చెప్పే విధంగా ఇది ఉంటది. హామీ నేను ఎత్తున్నాను, అట్లుంటే పర్లేదు, తిరిగలేదు. ఫిలిం అయితే నాకైతే నేను నా వరకు నేను సాటిస్ఫైడ్. ఎందుకంటే నాకు ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. నేను ఇప్పుడు దాకా చాలా ఫిలిమ్స్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వచ్చాను. మొబైల్ తో ఫుల్ ప్లేజ్ గా నేను మొబైల్ తో 30 minutes ఫిలిం చేయడం అనేది నాకు ఒక ఎక్స్పెరిమెంట్. అండ్ నేను దీన్ని కూడా నాకున్న సర్కిల్లో నాకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళకి పెడతాను కూడా. ఎందుకంటే నా గ్రోకి, నా అప్స్కేల్ అవడానికి నాకు ఇది ఒక యూజ్ అవుతుంది. నాకే కాదు, మీరు ఎవరికైనా యాక్టింగ్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే రేపన్న రోజున ఈ ఊర్లో వేరే షూటింగ్ వాళ్ళు వచ్చినా, రేపన్న రోజున ఎవరైనా వచ్చినా మేము మా ఊర్లో ఇది చేసామని చెప్తే, అంటే కొన్నిసార్లు మనం ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఫిలిం మనం చూపియం, కానీ దీంట్లో అది లోటు పడలేదు. ఇఫ్ ఇన్ కేసు ఉండొచ్చు, ఏముండొచ్చు అని అంటే టెక్నికల్ గా హై లెవెల్ కెమెరాలు అవి పెట్టకపోయి ఉండొచ్చు, కానీ చిన్నదాంతో ఒక కథని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎలా చెప్పాలి, ఎక్కడ ఎలివేషన్ ఎలా ఇవ్వాలి, ఏ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి అన్నది మినిమల్ వర్క్ మనం చేసాం. సో సినిమా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ధైర్యంగా ఎదుగు మేము చేసామని చూపించే ఫీలింగ్ అయితే మన్యం, ఆ గ్యారంటీ నాది. సో ఖచ్చితంగా రేపు ఉగాదికి సాయంత్రం 6:05 సాయంత్రం 6:05 మా ఈవీ ఎంటర్టైన్మెంట్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. ఓకే, లాస్ట్ ఒకటి అందరి సమక్షంలో మనం ఇక నెక్స్ట్ తీసే ప్రతి షార్ట్ ఫిల్మ్ ఏ ఫిల్మ్ అయినా డైరెక్టర్ అయినా కెమెరా ఎన్ని పనులున్నా వాళ్ళిద్దరు ఒక 3 days లీవ్ పెట్టుకొని రావాలి. రామరెడ్డి గారు కూడా రావాలి. ఫిలిం తో మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న ఫిలిం ఒక 30 minutes కేటాయించి ఫిలిం 30 minutes నేను కేటాయించమని చెప్పను, కానీ ఫస్ట్ 10 minutes చూస్తే ఆటోమేటిక్ గా ఆ 30 minutes మీరే చూస్తారు ఫిలిం. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం తప్పు లేదు, ఎందుకంటే దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ కామెంట్ ఎప్పుడు కూడా మేము తీసుకుంటాం, పాజిటివ్ నెగిటివ్ రాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు కంపేర్ చేసి చూడండి, పాత ఫిలిమ్స్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్స్ లో పాత చూడండి, ఉన్నాయి కొత్త కూడా చూడండి. ముందు మీరు పాత చూసి కొత్త చూస్తే మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. తను ఈరోజు హర్షిత ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి అడగగానే వచ్చింది. తనకి చాలా థ్యాంక్ యూ.